హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మనకు ఒక ఫార్ములా అండి, బేసిక్గా సరాసరి. ఇంగ్లీష్లో మనం దాన్ని యావరేజ్ అంటాం. యావరేజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, అంటే మొత్తం బై సంఖ్య. ఈ ఫార్ములా ద్వారా మనం ఎటువంటి ప్రాబ్లం అయినా సరే, సరాసరికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఈ ఒక్క బేసిక్ ఫార్ములా తోటి చేయొచ్చండి. సో ఏ విధంగా చేయొచ్చో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ప్రతిదానికి ఇది ఒక్కటే ఫార్ములా తోటి చేసి చూద్దామండి. సో రాసుల మొత్తము బై రాసుల సంఖ్య సరాసరి ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అంటే 4 సంఖ్యల సరాసరి 16 అయినా వాటి మొత్తం ఎంత? సో 4 సంఖ్యల సరాసరి 16 అయితే వాటి మొత్తం టోటల్ అడుగుతున్నాడండి. సో 4 సంఖ్యలు, సో టోటల్ ఏమవుతుంది అప్పుడు మనకి? టోటల్ ఈక్వల్ టు 16 ఇంటూ 4 విచ్ మీన్స్ 64 వస్తుంది. సో అంటే మనకి ఇక్కడ ఒక రిలేషన్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో ఒకటి ఇచ్చి ఇంకొకటి అడుగుతాడండి. లైక్ ఇక్కడ మనకి సంఖ్యలు ఇచ్చాడు, సరాసరి ఇచ్చాడు, మొత్తం అడుగుతున్నాడు. సో అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా రిమైనింగ్ ఏ వాల్యూ అవసరమో ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఇట్లా ఉండే ఫార్ములాస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, సమ్ ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. అండ్ వాటికి షార్ట్ కట్ మెథడ్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 30 and 50. అంటే 30 నుండి 50 మధ్య గల ప్రధాన సంఖ్యల సరాసరి ఎంత? సో 30 నుండి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు ఏమేమి అవుతాయి మనకు ఫస్ట్ తెలియాలి. సో వాటి కోసం మనకు తెలిసిన 30 నుంచి 50 అంటే 31 వస్తుందండి. దాని తర్వాత 33 రాదు, 35 రాదు, 37 అండి ప్రధాన సంఖ్య. 39 అంటే 13 మూల 39 కాబట్టి కాదు. 41, 43, 47, 49 కాదండి, ఎందుకంటే 45 కాదు, 47 కాదు. సో ఇవి ప్రధాన సంఖ్యలు 30 నుంచి 50 వరకు ఉంటాయి. సో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. సో ఎన్ని రాసులు? మొత్తం 5 రాసులు. ఇప్పుడు మనకి యావరేజ్ కావాలి. యావరేజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము అంటే 31 ప్లస్ 37 ప్లస్ 41 ప్లస్ 43 ప్లస్ 47. సో ఒకసారి సమ్ చేద్దామండి. 1 + 7 8, 8 + 1 9, 9 ప్లస్ ఈ రెండు కలిపితే 10 అంటే 19. సో 1 క్యారీ 9 ఇక్కడ అండి. సో 1 తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే 4, 4 + 3 7, 7 + 4 11, 15, 19, 199 వచ్చిందండి. సో 199 అనేది రాసుల మొత్తం. రాసుల సంఖ్యలు ఉన్నాయి 5 ఉన్నాయండి. సో యావరేజ్ ఈక్వల్ టు 199/5. సో 5 1 జా 5 3 జా 15, 4 ఉంటుంది 49, 5 9 జా 45, మళ్ళీ 4 ఉంటుంది 8 40 అవుతుంది, 5 8 జా 40. సో యావరేజ్ వచ్చేసి మనకి 38.4 రావడం జరుగుతుంది. సో యావరేజ్ అనేది రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఫార్ములా తోటి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మొదటి 20 సహజ సంఖ్యల సగటు ఎంత? సో మొదటి 20 సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్ కంటే ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఎంతో చూపిస్తాం. ఇవి ఎక్కడ స్టార్ట్ అయితే 1 2 3 4 డాట్ 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 అప్ టు 20 అడుగుతున్నాడండి. సో 1 + 2 + 3 + డాట్ డాట్ ఇలా చేయడం కష్టం. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే మొత్తం చేసేటప్పుడు ఇవన్నీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అవన్నీ సమ్ చేయడం చాలా కష్టం కాబట్టి మనకు తెలిసిన ఫార్ములాస్ కొన్ని ఉన్నాయి కదా. ఇది రాసుల మొత్తానికి మొదటి సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా ఏంటి? n × n + 1/2. n × n + 1/2 ఇది యాక్చువల్గా మొత్తానికి ఫార్ములా. ఇది టోటల్కి ఫార్ములా. కానీ మనకు అడుగుతున్న యావరేజ్ అంటే యావరేజ్ ఈక్వల్ టు టోటల్ బై నంబర్ కదా, టోటల్ బై నంబర్. సో టోటల్ ఎంత ఉంది? n × n + 1/2 బై నంబర్ వచ్చేసి మనకు నంబర్ అంటే రాసుల సంఖ్య. ఎన్ని రాసులు? 20 రాసులు అండి. ఇక్కడ 20 రాసులు అంటే మళ్ళీ n అవుతుంది కాబట్టి n గెట్ క్యాన్సల్. రిమైనింగ్ ఏమొస్తుంది మనకి? n + 1/2 వస్తుంది. సో ఇక్కడ n అంటే 20 అండి. సో 20 + 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 21/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10.5. సో ఈ విధంగా సింపుల్గా చేయొచ్చండి. కొన్ని లాజిక్స్ తెలిస్తే మనకి. సో మొత్తం రాసుల సంఖ్య అంటే మొత్తం అన్నింటినీ యాడ్ చేయడం, తర్వాత మళ్ళీ 20/20 చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. సో అంత పెద్దగా కూడా కష్టపడకుండా మనకు తెలిసిన ఫార్ములాస్ యూజ్ చేయడం ద్వారా ఈ ప్రాబ్లం చాలా వరకు సింపుల్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మొదటి 20 సహజ 7 గుణిజాల సగటు ఎంత? ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 27 మల్టిపుల్స్. సో 7 మల్టిపుల్స్ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 7, 14, 21 and 28 అట్లా ఎన్ని రాయాలి మనం? ఇది 1 2 3 4 అంటే 7 రాయాలంటే 7 ×
సారీ 20 రాయాలంటే 20 × 7 140 నెంబర్స్ వస్తున్నాయండి. సో వీటిని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే టోటల్ బై నంబర్ అంటే మళ్ళీ 20. సో ఇంత పెద్ద ప్రాబ్లం చేయాలంటే సేమ్ మళ్ళీ రిస్క్ అండి. ఇప్పుడు లైక్ మనకి 7 + 14 + 21 + 28 అట్లా 140 వరకు యాడ్ చేయాలి, బై 20 చేయాలి. సో ఇట్లా చేయడం కష్టం కాబట్టి మనం ఇంత ముందుకు మెథడ్ ప్రకారం సింపుల్గా ఇక్కడ 7 కామన్ చేస్తే ఏమొస్తుంది 1 + 2 + 3 + ... 20 వస్తుందండి బై 20. సో ఇంత ముందుకు సేమ్ ప్రాబ్లం చేసాం మనం. ఇక్కడ మనం n × n+1 ఫార్ములా అప్లై చేయొచ్చు కాబట్టి n × n+1/2 అనేది మొదటి 20 సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా, బై n అంటే సగటు అండి. సో n గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 7 × n+1/2 వస్తుంది. సో 7 × n+1/2 అంటే n ఇయర్ 20 + 1 21/2 విచ్ ఇస్ ఈక్వల్ 10.5. 7 × 10.5 విచ్ ఇస్ ఈక్వల్ టు 73.5. వై బికాస్ 7 × 10 × 7 7 × 0.5 3.5 ఓవరాల్గా 73.5 రావడం జరుగుతుంది. సో ఇది ఆన్సర్ అండి. సో మనకి ఇట్లా ఫార్ములా స్విచ్ చేస్తే ఈజీ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద యావరేజ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈజ్ 27. ఫైండ్ ది గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ దెమ్. 5 వరుస బేస సంఖ్యల సగటు 27 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏది? సో ఇటువంటి క్వశ్చన్ చేయాలంటే కీ పాయింట్స్ అండి. ఇక్కడ వరుస అనేది కీ పాయింట్, వరుస అనేది కీ పాయింట్. సో వరుస సంఖ్యలు ఉన్నాయి కాబట్టి మనము ఎట్లా తీసుకోవచ్చు అంటే నంబర్స్ 1 2 3 4 5 నెంబర్ తీసుకుంటామండి. ఇక్కడ బేస్ సంఖ్యలు అంటే మిడిల్ నెంబర్ 5 అనేది బేస్ సంఖ్య కదా, 5 అనేది బేస్ సంఖ్య. ఇక్కడ బేస్ సంఖ్యలో ఓకే, ఇక్కడ 5 అనేది బేస్ సంఖ్య కాబట్టి సగటు ఏమవుతుందంటే మిడిల్ నెంబర్ అవుతుంది. సో సర్ సంఖ్యలు ఉంటే ఏ విధంగా ఉంటుందో దీని తర్వాత చూద్దాం. సో బేస్ సంఖ్యలు అంటే ఇక్కడ 5 అనేది బేస్ సంఖ్య కాబట్టి సగటు మధ్యలో పదం అవుతుంది. సో సగటు మధ్య పదం వచ్చిన తర్వాత వరుస బేస్ సంఖ్యలు. సో ఇది 25, ఇది 23, ఇక్కడ 29, ఇక్కడ 31. సో పెద్ద నెంబర్ ఎంత అంటే 31 తీసుకుంటాం. సో చిన్న నెంబర్ ఏంటంటే 23 తీసుకుంటాం. సో ఏది అడుగుతా చేస్తాం. వాటి లబ్ధం అడుగుతూ లబ్ధం కూడా చేయొచ్చు. ఇక్కడ 5 అనేది బేస్ సంఖ్య కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 వరుస సరి సంఖ్యలు ఇస్తారండి అప్పుడు. సో 4 వరుస బేస్ సంఖ్యలు ఇచ్చినా సరే, 4 వరుస సరి సంఖ్యలను ఇచ్చినప్పుడు వాటి యావరేజ్ అంటే 1 2 3 4 నెంబర్స్ ఉంటాయి. యావరేజ్ ఎప్పుడైనా సరే మధ్యలో ఉంటుంది, అంటే 2కి 3కి మధ్యలో ఉంటుంది. ఇది 27 అయితే దీని మధ్య పైన ఉండే సరి సంఖ్య ఏంది 26, కింద ఉండే సరి సంఖ్య 28. సో ఇది 24, ఇది 30 కావడం జరుగుతుంది. సో ఈ విధంగా చేస్తాం. అది సరి సంఖ్య ఇచ్చినప్పుడు ఇక్కడ బేస్ సంఖ్య కాబట్టి మిడిల్ నెంబర్ తీసుకుంటాం. ఈజీ మెథడ్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 25 రాశుల సగటు 18, అందులో మొదటి 12 రాశుల సగటు 14 మరియు చివరి 12 రాశుల సగటు 17 అయినా 13వ రాశి ఏంటి? సో మొత్తం 25 నెంబర్స్ ఉన్నాయండి. సో టోటల్గా 25 నెంబర్స్ ఉన్నాయి. ఇవి 25 ఉన్నాయి. వీటి యావరేజ్ ఎంత ఇచ్చాడు? 18 ఇచ్చాడు. సో ఇక్కడ మనకి టోటల్ వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ మెథడ్. అండ్ వీటి లోపల 12 మొదటి 12 రాశుల సగటు 14 ఇచ్చాడు, చివరి 12 రాశుల సగటేమో 17 ఇచ్చాడు. సో మిగిలిపోయిన నెంబర్ అంటే 13th రిజల్ట్ కదా ఇది, ఎందుకంటే 12 + 12 24 - 25 అంటే ఒకటి ఉంటుంది, అది మిడిల్ది. సో ఈ 13వ రాశి ఏంటి అని అడుగుతున్నాడు. సో దీన్ని 2 టైప్స్లో చేయొచ్చండి. జనరల్ మెథడ్ ఏంటంటే 25 × 18 ఫస్ట్ స్టెప్. 25 × 18 టోటల్ చేస్తుంది. ఈ మొత్తంలోకి 12 × 14 + 17 × 12 చేసేసి మైనస్ చేస్తే రిమైనింగ్ నెంబర్ వస్తుంది. ఎందుకంటే మొత్తం అనేది ఎప్పుడు మారదు కాబట్టి 25 × 18. సో 18 × 25 అంటే 25తో చేసినప్పుడు సగంలో సగం చేస్తాం కాబట్టి 18లో సగం 9, 9లో సగం 4.5, పక్కన 0 00 అంటే 450 వస్తుంది. ఇది టోటల్. సో ఇక్కడ 12 × 14 చేయాలంటే 12 × 14 ఇది 28, ఇది 14 అండి. సో 168 ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ 17 × 12 చేస్తే 34 వస్తుంది అండ్ 17 204 వస్తుంది. సో ఇక్కడ మనకి 20 + 168 ఎంత వస్తుంది? మనకి 72, 372 వచ్చేసింది. సో టోటల్ అంటే 372 - 450 చేసినప్పుడు మనకి 78 వస్తుంది. ఇది రిమైనింగ్ ఆన్సర్. సో మనకి కావాల్సిన ఆన్సర్ ఎంత? 78 అంటే 13వ పదం 78 అండి. సో ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ తీసుకోవడం కూడా టైం పడుతుంది. సో కొంచెం స్మార్ట్గా థింక్ చేస్తే, కరెక్ట్ ఆలోచిస్తే యావరేజ్ అనేది 18 ఇచ్చాడు. సో ప్రతి నెంబర్కి 18 ఉండాలి, అప్పుడు యావరేజ్ అనేది 18 వస్తుంది. ఇక్కడ కొన్నింటికి తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందో చూద్దాం. సో మనకి 12 ఇచ్చాడు. ఫస్ట్ 12 రాశులకేమో 14 ఇచ్చాడు. అంటే ఎంత తక్కువ ఉంది? 18 ఉండాల్సింది 14 ఉంది, అంటే 4 తక్కువ ఉంది. మొత్తం రాశులన్నీ 12 రాశులు. సో 12 × 4 = 48. ఇది ఫస్ట్ వాటికి తక్కువ పడ్డ నెంబర్ అండి. సో తర్వాత 13వ నెంబర్ కంపల్సరీ మళ్ళీ 18 ఉండాలి కాబట్టి 18 తీసుకుంటున్నాం. సో లాస్ట్ 12 నెంబర్ల విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ 17 ఉంది, యాక్చువల్గా 18 ఉండాలి, అంటే ఒకటి తక్కువైంది. మొత్తం ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. సో 12 × 1 12. సో 48 + 12 60, 60 + 18 78 రావడం జరుగుతుంది. సో ఇది ఈజీ మెథడ్ అండి.
ఇది ఈజీ మెథడ్. సో ఈ విధంగా స్మార్ట్గా థింక్ చేసి కొంచెం ఆలోచించాలి. అసలు యావరేజ్ అంటే ఏంది? ప్రతి పదానికి సమానంగా ఉండాలి. కొన్ని పదాలు ఎక్కువ ఉంటాయి, కొన్ని పదాలు తక్కువ ఉంటాయి. సో ఎక్కువ ఉన్న వాటిని మైనస్ చేస్తాం, తక్కువ ఉన్న వాటిని యాడ్ చేస్తాం. సో ఫస్ట్ 12 పదాలకి 14 ఉంది, యాక్చువల్గా 18 ఉండాలి. సో 4 తక్కువైంది. 4 ప్లస్ ఎన్ని పదాలు? 12 పదాలు. సో 4 × 12 48. మధ్యలో దానికి 18 ఉండాలి. చివరి వాటికి 18 ఉండాల్సింది 17 ఉంది, అంటే 1 తక్కువైంది. సపోజ్ ఎక్కువ ఉంటే ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. సో ఈ విధంగా చేయడం ద్వారా మనకు ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ మొత్తం మిగిలిపోతుందండి. అసలు అట్లా చేయడం ద్వారా మిస్టేక్స్ కూడా అవుతాయి అప్పుడప్పుడు మనకి. ఎందుకంటే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎగ్జామ్లో కొంచెం ప్రెజర్లో ఫీల్ అవుతాం కాబట్టి చిన్న మిస్టేక్ అయినా ఆన్సర్ మొత్తం రాదు, ఇంకా అక్కడ టైం కూడా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా స్మార్ట్గా థింక్ చేస్తే ఈజీ అయిపోతుంది. సో ఇది ఈజీ మెథడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 2, 7, 6 మరియు ఎక్స్ల యొక్క సగటు 5. 18, 1, 6 x, y యొక్క సగటు 10 అయినా XY విలువలు వరుసగా. సో మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ని క్లబ్ చేసి ఇచ్చాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో 2, 7, 6 మరియు x సగటు 5 ఇచ్చాడు. సో మనకి యాక్చువల్గా 2 + 7 + 6 + x బై మొత్తం ఎన్ని? 1, 2, 3, 4 కాబట్టి బై 4 = 5. సో టోటల్ బై నంబర్ = యావరేజ్. సో 2 + 7 9, 9 + 5 15 ప్లస్ x = 4 × 5 20. సో x = 20 - 15 విచ్ ఇస్ = 5 వస్తుంది. సో x విలువ 5 వచ్చేసింది. సో మనకి 2 అడిగాడు x, y. సో సెకండ్ క్వశ్చన్లో x వాల్యూ 5 రాస్తున్నాను ఇప్పుడు నేను. సో 5 రాస్తే సేమ్ నంబర్ 18 + 1 + 6 + 5 + y బై టోటల్ ఎన్ని? 1 2 3 4 5. 5 = యావరేజ్ 10 ఇచ్చాడు. సో 19 25 30. 30 + y బై 5 అంటే పంపించేద్దాం. 5 × 10 50 వస్తుంది. అప్పుడు y = ఏమవుతుంది? 30 వెళ్తే మైనస్ కాబట్టి 50 - 30 = 20 వస్తుంది. సో x = 5 వచ్చింది, y = 20 వచ్చింది. సో ఈ విధంగా క్లబ్ కూడా అడుగుతాడు క్వశ్చన్స్ని. రెండింటిని కలిపి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది కూడా చేసే ప్రొసెస్ కూడా ఒకటే ఫార్ములా, సమ్ బై టోటల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏబీసీల వయసులు వరుసగా A, B, Cల వయసుల సగటు 25 సంవత్సరాలు. వారి వయసుల నిష్పత్తి 7:5:3 అయినా సి వయసు ఎంత? ఏబీసీల సగటు ఇచ్చాడు, అంటే మొత్తం 3 ఉన్నారు, అంటే A + B + C / 3 = 25. సో అక్కడ మనకి A + B + C = ఎంత వస్తుంది? 75 వచ్చేసింది. సో సమ్ అనేది 75 వచ్చింది. సో నిష్పత్తి మనకి 7, 5, 3 ఇచ్చాడు, అంటే యాక్చువల్ నెంబర్స్ ఏమవుతాయి? ఇది 7x, ఇది 5x, ఇది 3x. సో మనకి మొత్తాన్ని కలిపేసి 75 ఇచ్చాడు కాబట్టి 12 + 5 15x = 75. సో x = ఎంత వస్తుంది? 75/5 అంటే 5 వచ్చేసింది. సో ఇప్పుడు అడిగింది సి వయసు. సి అంటే 3x అండి. 3x అంటే 3 × 5 15. బి వయసు అడిగితే 5x, 5 × 5 25. సో ఏ వయసు అడిగితే 7x, 7 × 5 35. 25 + 35 60 + 15 = 75 విచ్ ఇస్ బై యావరేజ్ = 25. సో మన క్వశ్చన్ని ఏ విధంగా అడిగినా రౌండెడ్ చేయొచ్చు. సో మనకి బేసిక్ మీద గ్రిప్ ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో సింపుల్గా యావరేజ్ అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్యను గుర్తుపెట్టుకొని ఏ విధంగా అడిగితే ఆ విధంగా కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం హైయర్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి అడుగుతుంటే 16 సంఖ్యల సగటు 92 మరియు ఇంకొక 16 సంఖ్యల సగటు 29 అయినా ఆ సంఖ్యల సగటు విలువ ఎంత? సో మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ సేమ్ ఇంతకుముందు చేసినట్టే. మొదటి 16 సంఖ్యలు, చివరి 16 సంఖ్యలు అనుకున్నాం. సో మొత్తం 16 సంఖ్యల సగటు 92 ఇచ్చాడు కాబట్టి మొత్తం ఏమవుతుంది? 16 × 92 చేస్తే ఒక నెంబర్ వస్తుంది. నెక్స్ట్ టైం ఇచ్చాడు ఇంకొక 16 సంఖ్యల సగటు ఇచ్చాడు, 16 × again 29. ఇప్పుడు ఒక నెంబర్ వస్తుంది. వీటి యావరేజ్ తీసుకోమంటున్నాడు ఇప్పుడు. సో అంటే ఓవరాల్గా సగటు ఎంత? ఓవరాల్గా సగటు అంటే మొత్తం నెంబర్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ వచ్చింది అనుకుందాం, ఇక్కడ వై వచ్చింది అనుకుందాం. x + y / 16 + 16 32 చేయాలి. ఇది ప్రాసెస్. సో ఇలా చేయాలి అంటే మనం ఇక్కడ వచ్చిన నెంబర్ అలాగే తీసుకుందాం. 16 × 92 ప్లస్ 16 × 29/32. సో రెండిట్లలో 16 కామన్ తీస్తే 92 + 29/32. సో 16 16. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? 92 + 29 అంటే 9 + 1 11 121/2 విచ్ ఇస్ = 60.5 60.5 రావడం జరుగుతుంది. సో 60.5 అంటే 3. ఇది ఒక మెథడ్ అండి. దీన్ని ఇంతకంటే పెద్ద అంటే ఇంత థింక్ చేయాలా అని ఆలోచించినప్పుడు ఇంకొక రకంగా కూడా థింక్ చేయొచ్చు, ఇంకా షార్ట్ కట్గా. ఏ విధంగా ఉందంటే ఇక్కడ నంబర్స్ సేమ్ ఉన్నాయి, గమనించండి ఒకసారి. 16 16. సో రెండు సంఖ్యలు సమానంగా ఉన్నప్పుడు సగటు ఏమవుతుందంటే ఓవరాల్ సగటు వీటి యావరేజ్ అయిపోతుంది, వీటి యావరేజ్ అవుతుంది. సో యావరేజ్ అంటే ఎంత? 92 + 29 121/2 విచ్ ఇస్ = 60.5. అంటే విత్ ఇన్
మనకి ఒక 3-4 సెకండ్లో కూడా ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జాంపుల్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎగ్జామ్లో మనకు టైం సరిపోవట్లేదు అంటాం కదా, ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే దాని మీనింగ్ ఇదే అండి. మనం ఎక్కువ ఎగ్జాంపుల్ చేయడం ద్వారా మనకి ఎక్కువ క్వశ్చన్స్ని తక్కువ టైంలో అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 40, 10, 25, 20, 35 మరియు ఎక్స్ల యొక్క సగటు 25 అయితే ఎక్స్ విలువ ఎంత? సో సేమ్ బేసిక్ మెథడ్ కాబట్టి సమ్ బై నంబర్ ఈక్వల్ టు యావరేజ్. సో సమ్ అంటే 40 + 10 50, 65, 85, 90, 120. 120 + ఎక్స్ బై నెంబర్ ఎంత ఉంది? 1 2 3 4 5 6 ఉంది. యావరేజ్ ఎంత ఇచ్చాడు? 25. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకి 6 × 5 150. 120 + ఎక్స్ = 150 వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ ఎంత? 30 రావడం జరుగుతుంది. సో ఎక్స్ = 30. ఒక నిమిషం మనం ఒకసారి చేద్దాం. ఇవి 50 అండి, ఇవి 60, 110, 110 + 20 130 అండి ఇక్కడ. సో టోటల్ 130. ఇది 130 అంటే ఇక్కడ మనకి ఎక్స్ విలువ 20 రావడం జరుగుతుంది. సో మనం యాడ్ చేయడం ఇక్కడనే ప్రాబ్లం అవుతుంది. మెథడ్స్ ఓకే, కాకపోతే సింప్లిఫికేషన్లో ప్రాబ్లం చేస్తాం మనం. సో ఆ సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆన్సర్ అనేది 20. నెక్స్ట్ క్వశ్చన్, 24 మంది విద్యార్థులు మరియు వారి ఉపాధ్యాయుల సగటు 15 సంవత్సరాలు. ఉపాధ్యాయుని వయసుని పరిగణించకపోతే సగటు అనేది ఒక సంవత్సరం తగ్గుతుంది. సో ఉపాధ్యాయుని వయసు ఎంత? సో యాక్చువల్గా 24 స్టూడెంట్స్ ఉన్నారు, ఒక టీచర్ ఉన్నాడు. సో మొత్తం ఎంతమంది ఉన్నట్టు ఇప్పుడు 25. 24 మంది విద్యార్థులు ప్లస్ ఒక టీచర్, మొత్తం 25 మెంబర్స్. వీళ్ళ యావరేజ్ ఎంత? 15. సో టోటల్ ఏమవుతుంది? 125 + 25 375 వస్తుంది. ఇది టోటల్ ఏజ్ ఆఫ్ స్కూల్, అంటే క్లాస్ రూమ్ మొత్తం ఏజ్ ఎంత? ఇంత వస్తుంది. సో తర్వాత ఉపాధ్యాయుని పరిగణించకపోతే సగటు ఏమవుతుంది? 1 తగ్గుతుంది. సో ఉపాధ్యాయుని పరిగణించకపోతే 24 మంది ఉంటారు, సగటు ఏమైంది? 1 తగ్గింది. 1 అంటే 15 నుంచి కానీ 1 తీసేస్తే 14 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 4 96 + 24 6 1 13 336 వచ్చేసింది. సో ఉపాధ్యాయుని కలుపుకుంటే 375, ఉపాధ్యాయుని తీస్తే 336. అంటే ఉపాధ్యాయుని వయసు ఎంత? 375 - 336 విచ్ ఈజ్ ఈక్వల్ టు 39 అండి. 39. సో ఉపాధ్యాయుని వయసు 39 సంవత్సరాలు. ఆప్షన్ నెంబర్ 1 క్లిక్ చేయొచ్చు. సో ఇది బేసిక్ మెథడ్. మళ్ళీ షార్ట్కట్ వే ఆలోచిస్తే యాక్చువల్గా ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే 24 మంది విద్యార్థులు కదా, 24 + 15 యావరేజ్, ఫస్ట్ యావరేజ్ ఎంత తగ్గుతుంది? 1 అంటే 1 తగ్గింది కాబట్టి మనం 1 తీసుకుంటామండి, ఇంటూ 1 తీసుకుంటాం. సో 24 + 15 విచ్ ఈజ్ ఈక్వల్ టు 39 తీసుకుంటాం. సో ఇది కీ పాయింట్ అండి, ఇది కీ పాయింట్. ఇక్కడ మనకి ఒకవేళ 2 సంవత్సరాలు తగ్గితే సగటు అనేది 1 సంవత్సరం తగ్గుతుంది. సపోజ్ ఇక్కడ 2 ఇయర్స్ తగ్గితే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇంటూ 2 తీసుకుంటాం, ఇక్కడ ఇంటూ 2 తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ మనం ఇప్పుడు ఈ కేసులో 1 తీసుకుంటాం కాబట్టి ఆన్సర్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ చిన్న షార్ట్కట్ గుర్తుంచుకోండి, దీన్ని కూడా 10 సెకండ్స్ లోపే ఆన్సర్ చేయొచ్చు. ఏ విధంగా అంటే 24 + 15 × 1, 24 + 15 × 1. ఒకవేళ 2 సంవత్సరాలు తగ్గితే 24 + 1 × 2. ఒకవేళ పెరిగితే అది కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ మెథడ్ అండి. నెక్స్ట్ మెథడ్ కూడా చాలా ఇంపార్టెంటే. సో అక్కడ ఏమంటున్నాడంటే 56 సంఖ్యల సగటు 24. ప్రతి సంఖ్య నుండి 3 తీసివేస్తే ఏర్పడే కొత్త సగటు ఏంది? 56 సంఖ్యల సగటు 24 ఇచ్చాడు. ప్రతి సంఖ్య నుంచి 3 తీసివేస్తే కొత్తగా ఏర్పడే సగటు ఎంత? సో ప్రతి సంఖ్య నుంచి అనేది కీ పాయింట్ ఇక్కడ. ప్రతి సంఖ్యకు కలిపినా తీసివేసిన యావరేజ్ కూడా అదే రేషియోలో మారుతుంది. సో ఇప్పుడు మనకి 24 యావరేజ్ కదా, ప్రతి నెంబర్ నుంచి 3 తీసేసినప్పుడు ఇక్కడికి కూడా 3 తీసుకోవచ్చు విచ్ ఈజ్ ఈక్వల్ 27. సో ప్రతి నెంబర్కి 3 కలిపితే ఇక్కడ కూడా 3 కలపచ్చు విచ్ ఈజ్ ఈక్వల్ టు 27. ప్రతి నెంబర్ని 3తో మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ చేయొచ్చు విచ్ ఈజ్ ఈక్వల్ టు 72. సో మనకి కలిపినా తీసివేసినా భాగించినా ప్రతి సంఖ్యతో చేసినప్పుడు యావరేజ్ కూడా అదే రేషియోలో మారుతుంది. సో ఇక్కడ ఈ ప్రతి సంఖ్య నుంచి 3 తీసేసినప్పుడు యావరేజ్ నుంచి 3 తీసేస్తే 21, 24 - 1 21 అని ఆన్సర్ పెట్టేయచ్చు డైరెక్ట్గా. సో ప్రతి సంఖ్యకు 3 కలిపితే 24 + 3 7 అవుతుంది. ప్రతి సంఖ్యను 2తో భాగిస్తే 24/2 12 అవుతుంది. సో మనకి ప్రతి సంఖ్య అనేది కీ పాయింట్ ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ 4 విద్యార్థుల యొక్క సగటు మార్కులు 62.5. వారి యొక్క మార్కుల అనుమానపత నిష్పత్తి 10:11, 14:15 అయితే కనిష్ట మార్కులు ఎంత? సో మొత్తం 4 ఉన్నారు, యావరేజ్ 62.5. సో టోటల్ ఈక్వల్ టు నంబర్ ఇంటూ యావరేజ్ అవుతుంది కాబట్టి
62.5 డబల్ చేస్తే 125, ఇంకా డబల్ చేస్తే 250. సో మల్టిప్లికేషన్స్ ఫాస్ట్ ఉండాలండి, మొత్తం థింక్ చేయాలి. ఐ మీన్ క్యాన్సలేషన్, ఐ మీన్ ఇంటూ కరెక్ట్ చేస్తే లేట్ అవుతుంది. సో ఈ విధంగా చేయడం ద్వారా 4తో గుణించడం, 20తో భాగించడం, ఇటువంటివి కొంచెం గుర్తుంచుకుంటే బెస్ట్ అండి. సో ఇక్కడ మనకి వారిలో కనిష్ట మార్కులు అడిగాడు. కనిష్టం అంటే ఇవ్వండి. సో 11/10 + 11 21, 21 + 14 31 + 4 35, 35 + 15 50 ఇంటూ 250, 51 × 55. సో ఆన్సర్ ఎంత 55. ఆన్సర్ ఎంత వస్తుంది 55. ఒకవేళ గరిష్టం అడిగితే మనం 15/, తీసుకుంటాం, అప్పుడు 75 వస్తాయి. సో ఏ విధంగా అడిగితే ఇక్కడ కనిష్టం అడిగాడు కాబట్టి పైన 10 తీసుకోవాలి మనం. 10 తీసుకుంటే మనకి ఏమొస్తుంది 10 × 50 50 వస్తుందండి. 10 × 50 50 రావడం. సో ఇక్కడ మనం అడిగే నెంబర్ని ఏది అడిగితే తీసుకోవాలి. కనిష్టం అక్కడ 11 కాదు 10 ఉంది కాబట్టి 10/, మొత్తం ఇంటూ వాళ్ళకి వచ్చిన టోటల్ మార్కులు. సో ఈ విధంగా తీసుకోవడం ద్వారా మనకి 50 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక క్రికెట్ మ్యాచ్లో మొదటి 10 ఓవర్లలో రన్ రేటు 3.2. మ్యాచ్ మొత్తంలో 282 రన్ రేట్ ఉండాలంటే, రన్స్ చేయాలంటే మిగిలిన 40 ఓవర్లలో ఇంకా ఎన్ని రన్ రేటు ఉండాలి? సో ఒక క్రికెట్ మ్యాచ్లో మొదటి 10 ఓవర్లలో రన్ రేటు 3.2 ఉంది. మొత్తం మ్యాచ్లో 282 రన్స్ చేయాలంటే మిగిలిన 40 ఓవర్లు, అంటే మొత్తం ఓవర్లు ఎన్ని ఇక్కడ? మొదటి 10 మిగిలిన 40, అంటే మొత్తం ఓవర్ల సంఖ్య 50. ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు. అన్ని మ్యాచ్లలో 50 ఓవర్లు ఉన్నాయి కాబట్టి మనం కరెక్ట్గా తీసుకోవాలంటే అక్కడ క్లూ దొరకాలి. ఇది క్లూ అండి. మొదటి 10 చివరి మిగిలిన 40, మొత్తం ఓవర్ల సంఖ్య 50. అయితే ఎంత రన్ రేట్తో కొట్టాలి? సో ఇప్పుడు ఫస్ట్ 10 ఓవర్లల్లో 3.2 మెయింటైన్ చేసి, అంటే టోటల్ రన్స్ ఎన్ని కొట్టినట్టు 32 రన్లు కొట్టినాడు. సో ఫస్ట్ 10 ఓవర్లలో కొట్టిన పరుగులు 32. మొత్తం చేయాల్సిన పరుగులు ఎన్ని? 282. అంటే మళ్ళీ ఇంకా ఎన్ని పరుగులు చేయాలి? 282 - 32 అంటే 250 రన్స్ చేయాలి మనం. సో 250 రన్స్ అనేది ఎన్ని ఓవర్లో కొట్టాలి? ఇంకా వాళ్ళు రిమైనింగ్ 40 ఓవర్స్లో కొట్టాలి. అప్పుడు రన్ రేట్ ఏమవుతుంది? 250 రిక్వైర్డ్ రన్ రేట్ 40. 0 0 గెట్ క్యాన్సల్, 4 1 4 6 2.5. సో 6.25 రన్ రేట్ తోటి వాళ్ళు మెయింటైన్ చేస్తే ఓవరాల్గా వాళ్ళు 282 రన్స్ కొట్టగలుగుతారు. సో 282 రన్స్ కొట్టగలుగుతారు. సో ఈ విధంగా మనకి రిక్వైర్డ్ ఏంటి, చేసింది ఎంత అనేది కూడా ఇంపార్టెంట్. ఇవి అప్లికేషన్ లెవెల్ అంటే కొంచెం హైయర్ లెవెల్ అడుగుతాడు, ప్రతిదీ బేసిక్ నుంచి ఉండదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా అప్లికేషన్ లెవెల్ క్వశ్చన్. 20 సంఖ్యల సగటు 0 అయినా వాటిలో గరిష్టంగా ఎన్ని సంఖ్యలు 0 కన్నా ఎక్కువగా ఉండొచ్చు? ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 natural numbers is 0. Of them, at most, how many numbers greater than 0? సో 20 సంఖ్యల సగటు 0 అంటే మనం డిఫరెంట్గా తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఒక 10 సరి సంఖ్యలు తీసుకొని 10 బేస్ సంఖ్యలు తీసుకుంటే, ఐ మీన్ నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటే, పాజిటివ్ నెంబర్స్ 10 నెగిటివ్ నెంబర్ తీసుకుంటే ఆటోమేటిక్ యావరేజ్ అనేది 0 వస్తుంది, వచ్చే ఛాన్స్ ఉంది. అట్లా కాకుండా మొత్తం పాజిటివ్ నెంబర్ తీసుకున్నాం అనుకో, అంటే మనకి 20 నెంబర్స్ పాజిటివ్ నెంబర్ తీసుకుంటే యావరేజ్ అనేది ఖచ్చితంగా పాజిటివ్వే వస్తుంది. నెగిటివ్ వస్తుందా? రాదు. ఎందుకంటే 1 + 2 + 3 + 20 తీసుకుంటే అలా కంపల్సరీ ఆన్సర్ ఏదో పాజిటివ్ నెంబర్ వస్తుంది తప్ప 0 అయితే రాదు. సో మనకు అడుగుతుంది 0 రావాలి అంటే ఇలా కనీసం ఒక నెంబర్ అనేది నెగిటివ్ ఉండే ఛాన్స్ ఉండాలి. ఒక నెంబర్ అంటే ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 19 నెంబర్లు నేను కూడినప్పుడు 190 వచ్చింది అనుకుందాం. లాస్ట్ నెంబర్ -190 తీసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా యావరేజ్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో యావరేజ్ 0 అంటే టోటల్ 0 కావాలి. టోటల్ 0 కావాలంటే ఏంది? కనీసం ఒక నెంబర్ నెగిటివ్ ఉన్నా సరిపోతుంది. కానీ ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంది? వాటిలో గరిష్టంగా ఎన్ని సంఖ్యలు 0 కంటే ఎక్కువ ఉండొచ్చు, అంటే ఎన్ని నెంబర్స్ పాజిటివ్ ఉండొచ్చు. సో ఎన్ని నెంబర్స్ పాజిటివ్ ఉండొచ్చు? 19 నెంబర్లు పాజిటివ్ ఉండొచ్చు. 1 to 19 నెంబర్స్ పాజిటివ్ ఉండి లాస్ట్ 20 నెంబర్ అనేది నెగిటివ్ ఉంటే సరిపోతుంది. అంటే గరిష్టంగా మనకి 19 నెంబర్లు పాజిటివ్ ఉండడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో హౌ మెనీ నెంబర్స్ గ్రేటర్ దెన్ 0? 0 కంటే ఎన్ని ఎక్కువ ఉండొచ్చు? 19 నెంబర్లు ఎక్కువ ఉండొచ్చు. కనీసం ఒక నెంబర్ నెగిటివ్ ఉన్నా కానీ ఆ మొత్తానికి తగ్గట్టుగా ఒక నెగిటివ్ తీసుకుని సరిపోతుంది. అంటే అప్లికేషన్ లెవెల్ కూడా క్వశ్చన్స్ ఉంటాయి, అంటే బేసిక్ నుంచే మళ్ళీ ఇక్కడ కూడా. సో యాక్చువల్గా యావరేజ్ 0 కావాలి. యావరేజ్ ఎప్పుడు 0 అవుతుంది? సగటు ఈక్వల్ 0 కావాలంటే కంపల్సరీ టోటల్ 0 కావాలి, అంతే కదా? ఎందుకంటే టోటల్ బై నెంబర్. సో ఇది 0 కావాలంటే ఇది 0 అయితేనే అది అయితే. నెంబర్ ఎప్పుడు 0 ఉండదండి, ఎందుకంటే ఎంతో కొంత నెంబర్ ఉంటేనే దానికి యావరేజ్ వస్తుంది. సో నెంబర్ ఎప్పుడు 0 కాదు కాబట్టి టోటల్ అనేది 0 కావాలి. టోటల్ 0 అంటే ఇన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నా ఒక నెగిటివ్ నెంబర్ ఉన్న ఆటోమేటిక్గా టోటల్ 0 అయిపోతుంది. అంటే మనకి ఎన్ని పాజిటివ్ ఉండడానికి ఛాన్స్ ఉంది? 19 నెంబర్లు పాజిటివ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఒక్క నెంబర్ నెగిటివ్ ఉంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్. P, Qలో సరాసరి రాబడి 50 అంటే 5050, Q, R సరాసరి రాబడి 6250, PR సరాసరి రాబడి 5200. అయినా P రాబడి ఎంత? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే P + Q ఇచ్చాడు, Q + R ఇచ్చాడు, R + P ఇచ్చాడు. అడుగుతుంది P వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం వీటిని యాడ్ చేస్తే
1 2 3 ఈ మూడింటిని యాడ్ చేస్తే 2 × P + Q + R వస్తుంది. అప్పుడు మనకి P + Q + R వచ్చినప్పుడు అల్లకేని మనకు అడిగిన P వాల్యూ కావాలంటే QRని తీసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చింది సరాసరి మొత్తం ఏమవుతుంది, P + Q = 5050 × 2 అంటే 10,100. సో Q + R అంటే 6,250 అంటే 12,500. డబల్ చేస్తున్నామండి ఇంటూ 2, ఎందుకంటే 2 ఇక P, Q అంటే 2 కాబట్టి ఇంటూ డబల్ చేస్తాం. నెక్స్ట్ P, R అంటే ఎంత ఇచ్చాడు, 5200 ఇచ్చాడు, మొత్తం 10,400. సో మొత్తం 00 10 2 + 1 3. ఇది మనకి ఇచ్చిన మొత్తం అండి. కాకపోతే ఇక్కడ 2 × ఉంది కదా, సో ఈ 2ని తీసుకొస్తే ఇక్కడ డివైడ్ అయిపోయాయి. సో డివైడ్ అంటే 16,500 వస్తుంది. ఇది వారి మొత్తం P + Q + R = 1650. P + Q + R = 1650. సో మనకు అడిగింది P వాల్యూ. సో మనకి QRని మైనస్ చేసేయాలి. QR ఇవ్వాలండి ఇక్కడ ఈ వాల్యూ అంటే 11,500 తీసేయాలి, 12,500 తీసేయాలి. 12,500 రిమైండ్ చేసేస్తే రిమైనింగ్ 4,000 వస్తుంది. రిమైనింగ్ మనకి 4,000 ఆప్షన్ C వస్తుంది. సారీ, ఆప్షన్ B వస్తుంది. 4,000 రావడం జరుగుతుంది. సో మనకి క్వశ్చన్స్ అనేవి కూడా బేసిక్స్తో పాటు కొంచెం అప్లికేషన్ లెవెల్ కూడా ఉంటుంది కాబట్టి అన్ని రకాల ప్రాబ్లమ్ చేస్తున్నాం. సో అందుకని నేను చెప్పాను స్టార్టింగ్ అంటే ఇది అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే బిట్స్ అండి. సో మనకి ఎటువంటి ఎగ్జామ్ చూసుకుని ఇంతకంటే ఎక్కువ ఏం అడగడు. సో ఈవెన్ బ్యాంకింగ్లో కూడా ఉపయోగపడతాయి. ద యావరేజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ద చైల్డ్ 3 years ago 27 and that of wife and child 5 years ago 20 years. The present age of husband is 3 సంవత్సరాల క్రితం తండ్రి తల్లి కుమారుని సరాసరి వయసు 27 సంవత్సరాలు. ఎప్పుడు అది 3 సంవత్సరాల క్రితం. సో ముగ్గురు 3 సంవత్సరాల క్రితం కాబట్టి ప్రతి ఒక్కరికి +3 +3 +3 చేస్తాం. సో 27 + 3 అంటే ప్రస్తుతం ఎంత ఉంది వాళ్ళ ముగ్గురిది, ప్రస్తుతం వచ్చేసి వాళ్ళది ఇప్పుడు 30 years ఉంది. సో ముగ్గురిది అంటే మొత్తం ఎంత 90 సంవత్సరాలు. అంటే ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏజ్ ఎంత 90 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం తల్లి కుమారుడి సరాసరి 20. 5 సంవత్సరాల క్రితం తల్లి కుమారుడి 20 అంటే ఇప్పుడు ఎంత 25. సో ఇద్దరు అన్నమాట, తల్లి ప్లస్ కుమారుడు. సో అంటే 2 మొత్తం ఎంత 50. అంటే ప్రస్తుతం తల్లి ప్లస్ కొడుకు వయసు ఏమో 50, మొత్తం ఫ్యామిలీ వచ్చేసి అంటే ఫాదర్ ప్లస్ మదర్ ప్లస్ సన్ ఈక్వల్ ఏమో 90, మదర్ ప్లస్ సన్ ఈక్వల్ ఏమో 50 ప్రస్తుతం వయసు. సో ఫాదర్ ప్రస్తుతం వయసు ఎంత వస్తుంది, మైనస్ చేస్తే సరిపోతుంది కాబట్టి 40 years. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ = 40 years. ఆప్షన్ B. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసిలో సరాసరి బరువు 45 కిలోలు. ఒకవేళ A, B సరాసరి బరువు 40 కిలోలు మరియు B, Cలో సరాసరి బరువు 43 కిలోలు అయితే B బరువు ఎంత, వెయిట్ ఆఫ్ B. సో మనకి ABC ఇచ్చారు, A + B + C by 3 = 45, which is equal to A + B + C = 45 × 3, which means 135 వస్తుంది. ఇది ముగ్గురు మొత్తం బరువు. సో A + B by 2 = 40, which is implies A + B = 80. నెక్స్ట్ B + C యావరేజ్ కాబట్టి by 2 = 43, which is implies B + C = 86. సో A + B + C ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే A + 2B + C వస్తుంది. అంటే A + B + B + C, సో అంటే 2B వస్తుంది. సో 80 + 86 166 వచ్చింది. ఇక్కడ 2B ఉంది, ఇక్కడ B ఉంది, మనకు కావాల్సింది B కాబట్టి ఈ ఈక్వేషన్ తీసేస్తే అయిపోతుంది. అంటే A + B + C = 135, which remain B = 131. అంటే మొత్తం 31 years వస్తుంది మనకి. 31 kgs బరువు ఎంత 31 kgs.